రాజ్ తరుణ్ గారిది 'చిరంజీవి' అనే మూవీ డైరెక్ట్ ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో, ఫిల్మ్ అనేది చూడడం జరిగింది. నాకెలా అనిపించిందనంటే, ఒకసారి చూసే విధంగా ఉంది. ఫ్యామిలీ పరంగా కూడా చూడొచ్చు. మరీ అంత అడలిపడానికి ఏముండదు గానీ, కొంచెం రొమాంటిక్‌గా ఉంటుంది. ఆ లవ్ గానీ అదంతా అంతకు మించి ఏముండదు. బేసిక్‌గా ఫిల్మ్ స్టోరీ ఎలా ఉంటదనంటే, మన రాజ్ తరుణ్ గారు ఒక అంబులెన్స్ నడుపుతూ ఉంటారు. ఆళ్ళొక మిడిల్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. సో, అనుకోకుండా యాక్సిడెంట్ అయితది. ఆ తర్వాత తనకు ఒక పవర్ అయితే వస్తది. ఆ పవర్ ఏంటిది? ఆ పవర్‌ని ఎలా ఉపయోగించారు? అండ్ అసలకి ఏ విధంగా ఉపయోగపడింది ఆయనకు అనేది ఫిల్మ్ ఒక బేసిక్ స్టోరీ. సో, మెయిన్‌గా చెప్పుకోవాలంటే ఇదొక కొత్తగా తీసుకెళ్లారు. కాకపోతే దాంట్లో మాత్రం బాగానే ఉంది. చూసే విధంగా ఇంట్రెస్టింగ్ పోర్షన్స్ అయితే అనిపించినాయి. ఫస్ట్ హాఫ్ వరకు చూసుకున్నట్టయితే. ఈ పవర్‌ని విలన్ ద్వారా యూజ్ చేసుకొని మనీ ఎర్న్ చేయడం అనే థాట్ బాగా వీళ్ళకి వచ్చింది. సో, అది మాత్రం బాగుంది కొన్ని కొన్ని సీన్స్‌లో. అండ్ అదే కాదు, అండ్ లవ్ స్టోరీ పార్ట్‌గా చూసుకున్నట్లయితే క్యూట్ లవ్ స్టోరీ. మన హీరో ఇంటి పక్కకు ఉండే నేబర్స్‌ని లైక్ ఒక సిస్టర్ అండ్ బ్రదర్ టైప్‌లో చూపెట్టడము. సో, అక్కడ కొంచెం ఎమోషనల్ సీన్ సెకండ్ హాఫ్‌లో మెయిన్‌గా పడుతది. సో, అది అంత హార్ట్ టచింగ్ ఉండకపోయినా కూడా కొంచెము మూవీకి కనెక్టబుల్‌గా మూవీకి సీన్‌కి తగ్గట్టు తీసుకెళ్లారు. సో, అది బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఓకే అన్నట్టు అనిపించింది. ఇక క్లైమాక్స్ పోర్షన్ రొటీనే. ఇక విలన్‌కి హీరో ఏం చేశాడు అనేది మనము మూవీ చూస్తాము. అండ్ మెయిన్ ప్లాట్ అనేది ఆ పవర్ అనేది మూవీ ఎంటైర్‌గా తిరుగుతూ ఉంటది. అండ్ హీరోకి తెలుస్తూ ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ యముడు గురించి కొంచెము ఒక స్టోరీ టైప్‌లో ఒక పంతులు చెప్తాడు. ఒక గుడిలో, ఒక టెంపుల్‌లో. సో, ఆ యముడు గురించి చెప్పే సీన్స్ మాత్రం కొంచెము బాగా అట్రాక్ట్ చేసాయి నాకు. అంటే కొంచెం బాగా అనిపించినాయి అని చెప్పుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే ఉంటుంది మూవీలో. అండ్ మన రాజ్ తరుణ్ గారు క్యారెక్టర్ కానియొచ్చు చాలా బాగుంటుంది. మరి రాజ్ తరుణ్ గారు డీసెంట్ క్యారెక్టర్‌లో నటించారు. అంటే హీరోయిన్ కానియొచ్చు, ఇంకా అదర్ క్యారెక్టర్స్ కానియొచ్చు, వాళ్ళ రోల్ వాళ్ళు చాలా బెస్ట్ ఇచ్చారు. హిమాన్యుయల్ క్యారెక్టర్ ఉంటుంది. సో, తన క్యారెక్టర్ ఒక అంబులెన్స్‌లో నడుస్తూ వెళ్ళిపోతది. సో, అది కొంచెం ఫన్ అనిపించింది. అండ్ ఇంకా ఉప్పల్ బాలు గారి క్యారెక్టర్ ఒక నార్మల్‌గా ఒక సీన్‌లో వెళ్ళిపోతది. అండ్ ఇంకా దుర్గారావు గారి క్యారెక్టర్ ఒక సీన్‌లో వెళ్ళిపోతది. ఇలా చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని మన ఇన్‌స్టాగ్రామ్‌లో చూసే వాళ్ళే కొంచెం కామియో వచ్చేసి వెళ్ళిపోతారు. సో, మనకు తెలిసిన ఇన్‌ఫ్లుయెన్సర్సే. ఇలా అయితే ఉంటుంది ఫిలింలో. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది ఈ 'చిరంజీవి' అనే ఫిలిం. అండ్ ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ మరి చూడనా వద్దా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ 'చిరంజీవి' అనే మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మై రివ్యూస్ ఛానల్‌ని.